జీవితం అంటే ఈ రోజుల్లో బాగా డబ్బులుండాలంటారు. ఎందుకంటే సమాజం డబ్బుంటేనే గౌరవం ఇస్తుందని. ఇది నిజం కూడా. ఏమాత్రం డబ్బు తక్కువగా ఉన్నవాళ్ళు బంధువులైనా సరే ఒక రకంగా తక్కువగా చూస్తారు. కానీ ఈ ఇద్దరు మహిళలు చూడండి ఎంత సాదాసీదాగా ఉన్నారో. వీళ్ళు దేశంలోనే పవర్ఫుల్ నేతల సిస్టర్స్. కానీ చూడడానికి నమ్మబుద్ధి కావడం లేదు కదూ. నిజమే. ఇక పవర్ఫుల్ నేతలంటే ఏ ఎమ్మెల్యేనో ఎంపీనే అనుకున్నారు. కాదు కాదు, వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ చెల్లెలు వాసంతిబెన్, మరొకరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవి. వీళ్ళిద్దరూ అనుకోకుండా కలిశారు. ఉత్తరాఖండ్లోని నీలకంఠ ధామ్లో అనుకోకుండా కలిశారు వీరిద్దరు. ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని హత్తుకున్నారు. కొండ మీద ఉన్న కొదారి ఆలయంలో వీరి కలయిక చూపర్లను ఆకట్టుకుంది. మోడీ చిన్న చెల్లెలైన వాసంతిబెన్ తన భర్త హన్స్ముఖ్తో పాటు బంధువులతో కలిసి నీలకంఠ మహాదేవ్ ఆలయానికి వచ్చారు. అక్కడ దైవ దర్శనం తర్వాత వెళ్లిపోయే సమయంలో ఓ షాపు దగ్గరకు వచ్చిన మోడీ సోదరి యూపీ సీఎం సోదరి శశిదేవిని చూశారు. ఇద్దరు నవ్వుకుంటూ మీరెలా ఉన్నారంటూ ఆప్యాయంగా మాట్లాడుకుని కౌగిలించుకున్నారు. ఇక్కడ వాళ్ళు కలుసుకోవడం గొప్ప విషయం కాదు. అంత పెద్ద నాయకుల సోదరీమణులైనా కూడా చాలా సాధారణంగా ఉన్నారు. ఇది కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, వారిద్దరూ కూడా దిగువ మధ్యతరగతి జీవితం గడుపుతున్నారు. కనీసం వారికి కార్లు కూడా లేవు. అయితే తమ సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం నెక్కచ్చిగా పాటిస్తున్నారు. ఇద్దరికీ దైవభక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి వారి వారి కుటుంబాల్లో దేవుడి పూజ చేయకుండా బయటకు వచ్చేవారు కాదు. సాధారణంగా ప్రధాని సోదరి అంటే ఎలా ఉండాలి, యూపీ సీఎం సోదరు అంటే ఎంత ఆర్భాటంతో ఉంటారు. కానీ వాళ్ళేవి కూడా పట్టించుకోరు. తమ సోదరులు గొప్ప నాయకులు కావచ్చు, తాము కాదు కదా అంటారు. యోగి సోదరి శశిదేవి ప్రసాద్ బండార్ అనే షాపు నడుపుతున్నారు. ఆమె పూజ సామాగ్రిని అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఇక ఆమె భర్త టీ షాపు నడుపుకుంటూ ఉన్నారు. జై శ్రీ గురు గోరక్షజీ అనే షాపు పేరు పెట్టుకున్నారు ఆయన. రోజంతా కష్టపడితేనే వారికి జీవనం సాగుతోంది. యోగి చెల్లెలు ఆమె భర్త ఇలా ఎవరో తాగిన టీ గ్లాసులు కడుగుతూ బతుకుతున్నారంటే నమ్మగలరా? మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చోటా లీడర్ కూడా తెగ బిల్డప్ ఇస్తుంటాడు. అవినీతి చేసి కార్లు మెయింటైన్ చేస్తూ జనం సొమ్ముతో తెగ దొబ్బితింటూ ఉంటారు. కానీ తమకు సంతోషంగా ఉండడమే నచ్చుతుంది. డబ్బు సంతోషం ఇస్తుందని అనుకోవడం లేదు. మాకు అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికే వెళతాం. మా అన్న పేరు నేను ఎప్పుడూ వాడుకోను, ఆ అవసరం రాలేదు. కానీ పండగ వస్తే మాత్రం గోరఖ్పూర్ వచ్చినప్పుడు వచ్చి కలవమని ఫోన్ చేస్తాడు. రాఖీ రోజు వెళ్ళి నేను కలుస్తానని సంతోషంగా చెబుతున్నారు ఈమె. జీవితంలో డబ్బు కంటే సంతోషంగా బతకడమే విలువైనది. మానసిక ప్రశాంతత కావాలి. నాకు దేవుడి సన్నిధిలో పూజ సామాను అమ్ముకున్నా సంతోషం కలుగుతుందని చెబుతున్నారు శశిదేవి. ఇదే కదా మన దేశంలో కావాల్సింది. అలా దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ సిస్టర్స్ ఇలా సాధారణంగా కనిపించడం అందరినీ ఆకర్షించింది. ఇక అక్కడున్న చాలా మందికి ఈ విషయం తెలియగానే వారితో ఫోటోలు దిగారు. వాళ్ళు కూడా ఎంతో ఓపికతో అందరితో ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాటలు చెప్పడమే కాదు, ఆచరించి చూపడం అనేది ముఖ్యం. మరి వీరిద్దరిపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. फोटो तो बना लिया इधर आ जाओ फंक्शन में। इधर इधर हाँ